హలో లవర్స్ వాళ్ళ ఛానల్ ఎలా ఉన్నారండి? దేవుని కృపను బట్టి బాగున్నారా? ఏంటి ఇక్కడ కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి కదండి మీకు. చూడండి డ్రై ఫ్రూట్స్ అండి, డ్రై ఫ్రూట్స్ వేయించాను. ఇది బాదాము కొంచెం కట్ చేసి, జీడిపప్పు, బ్లాక్ కిస్మిస్ హెల్త్కి కూడా మంచిది కదా అని చెప్పి బ్లాక్ కిస్మిస్, వీటిని వాటర్ మిలన్ సీడ్స్ ఇవి కొంచెం వేయించా. ఎందుకు, ఏంటి స్పెషల్? నెయ్యి ఆల్రెడీ వేయించాను ఇప్పుడే, మిగిలిన నెయ్యిలో ఇక్కడ చూడండి. ఎంతమందికి ఇష్టం అండి క్యారెట్ హల్వా కదా. క్యారెట్ భలే ఉంటుంది కదండి. నేను చాలా డేస్ తర్వాత చేస్తున్నాను క్యారెట్ హల్వా. ఇంకా మా బాబు క్యారెట్ చూడగానే మమ్మీ క్యారెట్ స్వీట్ చేయవా, క్యారెట్ స్వీట్ చేయవా అంటే, ఎలాగో క్యారెట్ వేస్ట్, ఇందులో కొంచెం బెల్లం వేసి చేద్దాము, పాలు ఇంకా హెల్తీగా బాగానే ఉంటుంది కదా అప్పుడప్పుడు అని చెప్పేసి ఇది బాగా పచ్చివాసన నేతిలో పోయే వరకు వేయించుతున్నానండి. ఇది మరి అందరూ ఇలాగే చేస్తారు అనుకుంటున్నాను, నాకు తెలిసి ఇదే ప్రాసెస్. మరి ఇది ఫస్టే వేయించుకుంటారో నాకు తెలియదు, కానీ నేను మిగిలిన నేతిలోనే వేస్తున్నాను. ఇది వేగుతా ఉంది చూడండి. పచ్చివాసన పోయింది, అండుగా అంటుతుంది అనే మూమెంట్లో నేను ఇందులో మిల్క్ వేసుకోవాలి. ఆ లోపు నేను ఎంత స్వీట్లో ఉన్న ఇది ఉండాల్సిందే. ఏంటి ఇది? ఇలాచి కదండి, ఉండాల్సిందే. ఇంకా పాలు వేసుకుంటున్నాను. పాలు కూడా కాచే ఉన్నాయి సరిపడ్డన్ని, ఎందుకంటే అది ఉడకాలి కదండి. ఉడికితే మంచిగా ఉంటుంది, అందుకని సరిపడ్డ పాలు. ఇదంతా ఇనికేదాకా ఇంకా అలా పెట్టేస్తాను. ఏం వేయలేదు ఇందులో, షుగర్ కూడా ఏమి, బెల్లము షుగర్ స్వీట్, పాలన్నీ ఇనికిపోయి అది మంచిగా ఉడికాక మళ్ళీ చెప్తానండి నా ప్రాసెస్లో. ఒకవేళ ఇలాగే అందరు చేస్తే ఓకే, ఇంకా వెరైటీగా చేస్తారేమో నాకు తెలియదు. చూడండి, ఇలాచి పౌడర్ వేసా, పాలు వేసా, ఇనికిపోయాయి, ఉడికిపోయింది కూడా, చక్కగా ఇనికిపోయాయి, చక్కగా అయ్యింది టేస్టీగా. ఇంకా ఇందులో కొంచెం బెల్లము లేదంటే కొంచెం షుగరు, ఇదేంటో ఏంటో లేదు ఇలా అదే ఏమంటారండి, ఇదండి కిస్మిస్. చూడండి, కొంచెం బెల్లం కొంచెం షుగర్ వేసే వరకు మళ్ళీ ఇంత వాటర్ వెంటనే కరిగిపోయి ఇచ్చేసింది. ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా అండి. ఇంకా మిల్క్ కొంచెం ఉండంగానే నేను డ్రై ఫ్రూట్స్ వేసేసాను. కలర్ఫుల్గా భలే ఉందండి, భలే ఉంది. సో ఇదండి, ఇంతే. ఇంకా దీన్ని కలిపేసుకొని దింపేసుకుంటే ఆరినాక కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది. ఇది ఈరోజు మా